నేను నాగార్జున సాగర్ అండి. మాకు 317 జీవో మీద జోగులాంబ గద్వాలు వేశారు. మాకు కేవలం జూనియర్లు అన్న దాని మీద మమ్మల్ని తీసుకెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో వేశారు సార్. ఫ్యామిలీకి చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆరోగ్యం సహకరించట్లేదు. ఇంట్లో పెళ్ళిళ్ళకు ఇట్లా పిల్లలు ఉన్నారు, ఎదుగున్నారు, చదువులు ఒక చోట, మేము ఒక చోట. కనీసం మాకు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, వారు నెరవేరుస్తారని ఆశతో మేము ఇంత దూరం వచ్చామండి. జీవో నెంబర్ 317 పెట్టడానికి గల కారణాలు ఏంటి? కారణాలు స్థానికత కదా, జోన్ సిస్టమ్ అండి. జోన్ సిస్టమ్ గతంలో జోన్స్ లేవు, జోన్ సిస్టమ్ పెట్టి ఇదంతా చేశారంట. గతంలో జోన్లకు జిల్లాలు విభజించడం వల్ల 33 జిల్లాలు అవ్వడం వల్ల ఈ జోన్లు వచ్చేసరికి మేము ఎక్కడొక్కడ చెల్లాచెదురు అయిపోయాం అసలు. అందులో ఇంకోటి ఏంటి, జూనియర్ల మీద చాలా ఎఫెక్ట్ పడ్డది, జూనియర్ టీచర్స్ మీద కానీ జూనియర్ మామూలు ఎంప్లాయీస్లో కానీ. ఆ ఎఫెక్ట్ తోటి మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. ఇప్పుడు అంతకుముందు ఉన్న పాత జోన్ ప్రకారమే మాకు ఇస్తానని చెప్పారు, ఇచ్చారని అంటున్నారు. కానీ పాత జోన్ ప్రకారమే మేము వెళ్ళిన ప్లేస్ ఎక్కడ వచ్చింది, మళ్ళీ జోన్ దాటి వెళ్ళిపోయాం మేము. ఇప్పుడు మేము జోన్ 6లో ఉండే వాళ్ళం, జోన్ 3 రాజన్న సిరిసిల్లాకి వెళ్ళిపోయాం మేము. అట్లా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ మేము నాన్ లోకల్ కిందికి వస్తున్నాం. మేమైనా మా పిల్లలమైనా నాన్ లోకల్ కిందికి వెళ్ళిపోతున్నాం. మేము పుట్టింది లేదు అక్కడ, పెరిగింది లేదు, మా చదువులు లేదు, ఏది లేదు, మా ఉద్యోగాలు కూడా లేవు అక్కడ. ఇప్పుడు మేము అక్కడ జూనియర్లం అయిపోయాం. జూనియర్లు అన్న అక్కడికి ఒక జూనియర్లు అన్న దాంతో తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడో వేసారండి. ఎంత సఫర్ అవుతున్నామంటే అది మేము చెప్పుకోలేము అసలు. మా బాధలు ఎవరు తీరుస్తారనే ఉద్దేశంతో మేము ఇంతకాలం వెయిటింగ్ చేసాం. ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి గారు కూడా మాకు చాలా నమ్మకం ఉంది, ఆయన చేస్తారన్న నమ్మకం. మీ యొక్క డిమాండ్ ఏంటంటే సొంత జిల్లాలకి అంతే కదా, మా సొంత జిల్లాలకు మా జోన్లకు మా పంపించేస్తే మేము ఇబ్బందులు పడం కదా. అది ఇప్పుడు టీచర్లు అయినా సరే, ఇప్పుడు వాళ్ళు పాఠాలు చెప్పాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి, మనకు మంచిగా ఉండాలి ముందు. మనం మానసికంగా అయినా శారీరకంగా అయినా మంచిగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చెప్పగలుగుతాం. వాళ్ళకి టీచర్స్ చెప్పగలుగుతారు, మేమైనా మా పనులు మేము చేయగలుగుతాం. అది రోజు 100 కిలోమీటర్లు మేము అప్ అండ్ డౌన్ చేయాలంటే ఎంత సఫర్ అవుతున్నామంటే అది చెప్పుకోలేమండి మేము. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో బంగారు తెలంగాణ అన్ని విధాలుగా అందుబాటులోనే ఉందని చెప్తా ఉంది. ఇక బంగారు తెలంగాణ, ఎండి తెలంగాణ ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు జరిగింది. అది ఇప్పుడైనా మా బంగారు తెలంగాణ వస్తుందని మేము ఆశిస్తున్నాం, ఉంటుందని. గత ప్రభుత్వం తేలేదంటారా? అది ఇంకా అనవసరం అండి, ఇంకా అయిపోయిన దాని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం. అది బంగారు తెలంగాణ ఏ తెలంగాణ అనేది అనవసరం. ఇంకా ఇప్పుడైనా మాకు 100% ఉందండి. ఎందుకంటే మనకి మార్పు అనేది కనపడుతుంది ఈ నెల రోజుల్లోపే. ఎంత మార్పు కనపడుతుందంటే ఇప్పుడు మనం ప్రభుత్వం ఏం చేస్తుంది, 6 గ్యారెంటీలలో 2-3 ఇప్పుడు అమలు చేసేసింది. అది